హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక హెయిర్ బ్యాండ్ అది యూనిక్గా చేస్తున్నాను. కాసులతో ఫస్ట్ టైం కాసులతో నేను హెయిర్ బ్యాండ్ అనేది తయారు చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటన్నది చెప్తాను. కాసులు, దీనికి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ రింగ్లా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇవి. దీంతో పాటు నేను ఇక్కడ వేరే కలర్ యూజ్ చేస్తున్నాను. అవి ఏంటంటే రెడ్ కలర్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనము డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గ్లూ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక కాసులన్నీ బయటికి, లక్ష్మీదేవి బయటకు వచ్చే విధంగా, లేకపోతే లోపలికి అన్నీ ఏదో ఒక షేప్లో పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది డిజైన్. ఇదిగోండి, ఈ విధంగా నేను 1 by 1 ఒకదాని మీద ఒకటి ఎక్కిలా వేస్తున్నాను. చూస్తున్నారుగా, ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఎక్కేసేలాగా పెట్టుకోవాలి మనం. MDF బేస్ని రబ్బర్ బ్యాండ్కి ఎలా అటాచ్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపించలేదు. ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. రబ్బర్ బ్యాండ్కి MDF బేస్ 3 వేస్లో మనము అటాచ్ చేసుకోవచ్చు. ఒకటేమో అటాచర్స్ వస్తున్నాయి కదా అవి, లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఇలాగా MDFకి హోల్ చేసి అటాచ్ చేసుకోవడం. ఈ విధంగా మీరు 3 టైప్స్లో మీరు అటాచ్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేయర్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను. అప్లై చేసుకొని ఐ షేపు రెడ్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్వి 8K ఐ షేప్ కుందన్స్ యూస్ చేశాను. ఇక్కడ మీరు కలర్ కాంబినేషన్ బట్టి మీరు వేరే కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఏ కలర్ యూస్ చేసుకున్నా కాసులు కాబట్టి బాగా ఎలివేట్ అయ్యి డిజైన్ బాగా కనిపిస్తుంది. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలన్నా, లేకపోతే వేరే డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా పైన స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చూసారుగా, ఒక లేయర్ కంప్లీట్ అయ్యింది కదా. ఇంకొక లేయర్కి జస్ట్ మనము ఇంకొక 3 పెట్టుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. త్రీ ఆర్ 4 పడతాయి అంతే. మనకి లోపల పెద్ద స్పేస్ లేదు కదా. మహా అయితే ఇంకో 5 అంతే, 4 or 5 పడతాయి అంతే. మనకి అంతకన్నా ఎక్కువ పట్టవు. ఈ లోపల ప్లేస్ పెద్దది లేదు కదా, అంతే. జస్ట్ 5 పట్టినాయి అంతే. ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి. ఈ మిడిల్లో మాత్రం మనం ఇక్కడ గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇక్కడ రెడ్ కలర్ క్లిప్ స్టోన్ ఉంటుంది కదా, దాన్ని అటాచ్ చేస్తున్నా. ఓవరాల్గా రబ్బర్ బ్యాండ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇక్కడ గ్లూ అనేది కనిపిస్తుంది కదా, మొత్తం కంప్లీట్గా డ్రై అయిన తర్వాత కూడా చూపిస్తాను. ఈ రబ్బర్ బ్యాండ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆఫ్టర్ 24 hours తర్వాత మీకు రబ్బర్ బ్యాండ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. డిజైను చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.